ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక ఆధ్యాత్మిక వర్తమానాన్ని మనము ధ్యానము చేద్దాము. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుదాము. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తర్వాత మోయాబీలు సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాలు మోపి నిలిచెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి యేసు, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దయగలవాడా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, నీకే స్తోత్రములు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన ఈ వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎలీషాను దైవజనుని గురించి మనకు తెలుసు. ఏలియా దగ్గర కొంతకాలము అసిస్టెంట్ పాస్టర్గా, అసిస్టెంట్ ప్రవక్తగా ఎలీషాను వెంబడిస్తూ ఉండి ఎలీషా మీద ఉన్న ఆత్మాభిషేకము 2 పాలు పొందుకున్న దైవజనుడు. అతడు చనిపోయిన తర్వాత అతన్ని ఒక దగ్గర సమాధి చేశారు. సమాధి చేసిన సంవత్సరము తర్వాత అదే ప్రాంతంలో మోయాబీల సైన్యము దేశము మీదకి అదే ప్రాంతంలో ఒకరిని సమాధి చేయటానికి వెళ్తూ ఉన్నప్పుడు మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చుచుండట చూసి ఆ శవమును ఆ కంగారులో ఎలీషా శల్యముల యొద్ద దాన్ని దించేశారు. దించేసినప్పుడు ఆ శవము ఎలీషా యొక్క ఎముకలకు ఎలీషా యొక్క శల్యమునకు తగిలి ఆ శవము జీవము కలిగినదై బ్రతికి నిలుచున్నట్లు మనం ఇక్కడ చదువుకున్నాము. ఇందులో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి, మనం నేర్చుకోవలసిన కార్యములేంటి అనంటే, ఈ దైవజనుడైన ఎలీషా గొప్ప ఆత్మాభిషేకము కలిగి ఎన్నో అద్భుతాలు జరిగించిన దైవజనుడు. మొట్టమొదటిగా మనము చూస్తే ఎలీషా యొద్ద నమ్మకముగా ఉండి ఆయన మీద ఉన్న ఆత్మను 2 పాలు పొందుకున్న వెంటనే యొర్దాను నీళ్లను అటు ఇటుగా చీల్చి మధ్యలో నుంచి నడుచుకొని వెళ్ళిన దైవజనుడు. చేదుగా ఉన్న నీళ్లను మధురముగా మార్చిన దైవజనుడు. గనురాలైన స్త్రీ విషయంలో కూడా ఘనమైన కార్యాలు చేసిన దైవజనుడు. నూనె ద్వారా అప్పు తీర్చినటువంటి దైవజనుడు. నయమానుకు స్వస్థతను కలుగజేసిన దైవజనుడు. ఇశ్రాయేలీల ప్రజలను కాపాడిన దైవజనుడు. అతనికి ఉన్న అభిషేకమును బట్టి గొప్ప కార్యాలు అతని జీవితంలో జరిగించారు. మనం కొంచెం లోతుగా మనం ఆ ఎముకలను గురించి కూడా ధ్యానం చేద్దాము. మొదటిగా మనం గమనించుకుంటే అతడు పొందుకున్న అభిషేకము 2 పాలు. కారణం ఏంటి అనంటే, ఏలియా ఆరోహణమైన యేసుక్రీస్తుకి సాదృశ్యము. ఆయనను వెంబడించిన ఎలీషా సంగమునకు సాదృశ్యం. యేసు ప్రభు కూడా ఆరోహణమై పరలోకము నుండి పరిశుద్ధాత్మను పంపించాడు. ఏలియా ఆరోహణమై దుప్పటిని కింద పడేశాడు. ఆ దుప్పటి కలిగినటువంటి ఎలీషా ఏలియా కంటే 2 పాలు అభిషేకము కలిగి 2 పరిచయం చేసినట్లు బైబిల్లో చూస్తాం. దైవజనులు చాలా మంది చెప్తారు, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు.
ఆ 14వ అద్భుతమే ఆయన చనిపోయిన తర్వాత చేసిన అద్భుతం. ఆయన ఎముకలను ముట్టితే ఒక శవము లేచి నిలుచొని ఉండుట. అలాగే సంఘము కూడా యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేయాలని యేసు ప్రభు వారు చెప్పారు. ఇది ఒక చక్కని పోలిక మనకు బైబిల్లో కనబడుతుంది. ఇదివరకు దాని మీద నేను వాఖ్యానం చెప్పాను. మంచి లోతైన విషయాలను, చేదైన నీళ్లను మధురముగా మార్చిన అనే సందర్భాన్ని ఎలీషాను గురించి నేను చెప్పాను. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏంటంటే, ఎలీషా పొందుకున్న ఆత్మాభిషేకము ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎముకలలో కూడా ఉంది. అంటే మొదట మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎలీషా పొందుకున్న ఆత్మాభిషేకము చివరిదాకా ఆ అభిషేకము అలాగే ఉండిపోయింది, పెరుగుతూ వచ్చింది తప్ప పోగొట్టుకోలేదు. చాలా మంది ఆత్మాభిషేకం పొందుకుంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, దేవుని శక్తిని పొందుకుంటారు, కానీ మధ్యలో పోగొట్టుకుంటారు. అలా పోగొట్టుకున్న సేవకులను చాలా మందిని ఈ లోకంలో మనం చూస్తున్నాం. చాలా మంది మొదట మంచి సేవ చేశాడండి, ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. మొదట మంచి సేవ చేశాడండి, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. మొదట మంచి సేవ చేశాడండి, ఇప్పుడు లోకంలో కలిసిపోయాడు. మొదట సేవ భలే చేశాడు, ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు అని సాక్ష్యాలు మనం వింటున్నాం. బైబిల్లో కూడా ఆత్మాభిషేకం పొంది మధ్యలో ఆత్మాభిషేకం పోగొట్టుకున్న దైవ సేవకులలో ఒకరు సంసోను మనకి కనబడతాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆమె సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఉన్నట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియదు. యెహోవా అతన్ని ఎడబాసాడట. అంతకుముందు ఆయన మీద ఆత్మాభిషేకం ఉంది. దేవునికి నాజీరు చేయబడ్డాడు. ఆయనకి ఎటువంటి తాళ్ళతో బంధించినా సింపుల్గా తెంపేసేవాడు. గొలుసులతో బంధిస్తే తెంపేశాడు. సింహాన్ని 2గా చేశాడు. 300 నక్కలను పట్టుకున్నాడు. ఫిలిస్తీన్లను చిత్తుగా ఓడించేసేవాడు. ఫిలిస్తీన్లకి సంసోన్ అంటే భయం ఉండింది. మొత్తానికి వాళ్ళు ఒక అమ్మాయి ద్వారా ట్రాప్ చేసి అతనుకున్న గుట్టు తెలుసుకొని ఆ గుట్టు పోయేటట్లు చేశారు. అతను బలమంతా తల వెంట్రుకలలో ఉన్నదని తెలుసుకున్నారు. ఆ తల వెంట్రుకలు అభిషేకమునకు సాదృశ్యమని నేను ఇదివరకు నా ప్రసంగాల్లో చెప్పాను. తల వెంట్రుకలలో ఉన్న అభిషేకం అని. అయితే ఇక్కడ ఆ అభిషేకం పోయింది. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని విడిచిపెట్టేశాడు అన్న సంగతి ఆయన గ్రహించుకోలేకపోతున్నాడు. ఆత్మాభిషేకం ప్రారంభంలో ఎలాగున్నది? పుట్టుక నుంచి ఆత్మచేత నింపబడిన వాడు, ఆత్మ బలము కలిగిన వాడు ఒక్క సందర్భంలో ఒక వ్యభిచారపు పని వలన, ఒక జారత్వము వలన, ఒక స్త్రీ వలన అభిషేకం మొత్తం పోగొట్టుకున్నాడు. చాలామంది అభిషేకము పొందుకుంటున్నారు, ఆర్డినేషన్ తీసుకుంటున్నారు, సేవ ప్రారంభంలో బాగుంటుంది, తర్వాత అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. అయితే దేవుడు కొందరిని రికవర్ చేశాడండి. కొంతమందిని దేవుడు మరలా తిరిగి అభిషేకం ఇచ్చిన వారిని చాలా రేరుగా చూస్తాం. చాలామంది పోగొట్టుకొని తిరిగి మళ్ళా సంపాదించుకోలేకపోతున్నారు. సంసోను పోగొట్టుకున్న మరలా తిరిగి పొందుకున్నాడని మనం అనుకోవాలి. ఎందుకంటే 22వ వచనము న్యాయాధిపతుల గ్రంథం 16:22 చూస్తే, అతడు బందీ గృహములో తిరగలి విసరుడు వాడయ్యను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలు పెట్టాము. దేవుడు ఎందుకు మాట్లాడించాడనంటే మరలా తిరిగి అభిషేకము రిపీట్ అవుతుంది ఆయన మీదకు, తిరిగి అభిషేకము వస్తుంది. అందుకనే తన జీవిత కాలంలో చంపిన వారి కంటే ఎక్కువ మరణ దినమందు చంపేశారు. కానీ నష్టమైతే జరిగింది అభిషేకం పోగొట్టుకున్నందుకు. ఆత్మాభిషేకము పొందుకొని మధ్యలో పోగొట్టుకున్న సేవకులలో సంసోను ఒకడైతే, రెండో వ్యక్తి సౌలు మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి సౌలును గురించి ఏం రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మనం చూస్తే 10వ అధ్యాయములో 1వ వచనం,
అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతినిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాం. సౌలు అభిషేకం పొందుకున్న సందర్భము, అతనికి కొత్త మనసు వచ్చింది. నాటి నుండి దేవుని ఆత్మ అతని మీద పనిచేస్తూ ఉండే. కానీ ఒక సందర్భం వచ్చింది, ఆత్మాభిషేకం పోగొట్టుకున్నాడు. ఆత్మాభిషేకం పోగొట్టుకున్నాడు అనే సంగతి కూడా అతనికి తెలియని స్థితిలోనికి వచ్చేశాడు. సమూయేలు ఆ మాట చెప్పేంత వరకు అతనికి అర్థం కాలేదు ఆత్మ దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడని, దేవుడు అతన్ని ఎడబాసేశాడని. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చూడండి. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి అంటున్నాడు. యెహోవా నిన్ను ఎడబాసెను. అభిషేకం పొందుకున్నవాడనండి పోగొట్టుకున్నాడు. మరలా తిరిగి అభిషేకాన్ని పొందుకోలేకపోయాడు. సంసోను పోగొట్టుకొని తిరిగి పొందుకున్నాడు చివరి దినాల్లో. సౌలు పోగొట్టుకొని తిరిగి పొందుకోలేకపోయాడు. దావీదు జీవితంలో చూస్తే పోగొట్టుకోబోయేంత పరిస్థితి వచ్చేసింది ఆయనకి. ఆయన అభిషేకము పొందుకున్న తర్వాత బత్షెబాతో చేసిన పొరపాటు వలన, ఉరియాను చంపిన ఆ పొరపాటు వలన అభిషేకము పోతుందేమో, దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోతుందేమో అని భయపడ్డాడు. 51వ కీర్తన 11వ వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అన్నాడు. తీసివేయకము అని అంటే పరిశుద్ధాత్మ ఇంకా ఆయనలో ఉంది, పోయిందని అనట్లే. తీసివేస్తాడేమో అన్నంత భయం వచ్చింది. ఆ ఆత్మాభిషేకం లేకపోతే భక్తి జీవితం అంతా కుప్పకూలిపోతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే రక్షణ పోతుంది. దేవుని కొరకు జీవించలేం, దేవుని కొరకు పని చేయలేని పరిస్థితి వస్తుంది. చూడండి, దావీదేమో అభిషేకం పోతుందేమో అన్న భయం ఏర్పడిందంటే పోగొట్టుకునే పరిస్థితి వరకు తెచ్చుకున్నాడు. సంసోను పోగొట్టుకున్నాడు, మరలా తిరిగి సంపాదించుకున్నాడు. సౌలు పోగొట్టుకుని తిరిగి తెచ్చుకోలేకపోయాడు. కానీ ఎలీషా జీవితంలో మనం చూస్తే ఆయన పొందుకున్న అభిషేకము చివరి వరకు, మరణ గడియ వరకు ఆ అభిషేకం అలాగే ఉండిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ అభిషేకము యొక్క శక్తి ఆయన ఎముకలలో ఉండిపోయింది. అంటే మనం ఆలోచించండి, మనం పొందుకున్న అభిషేకము మన ఎముకలలో ఉండిపోతుంది. అంటే మనం వేసుకున్న వస్త్రాల్లో కూడా శక్తి ఉంటుందనే కదా అర్థం. పౌలు నడికట్లను రోగుల దగ్గరకు తీసుకెళ్తే వారు బాగుపడలేదా? చెప్పండి. కనుక అభిషేకం అనేది మనం ధరించుకున్న వస్త్రాల్లోనికి వస్తుంది, మన ఎముకల్లోనికి వస్తుంది, మన నోటి గాలిలోనికి వస్తుంది, మన నోటి మాటలోనికి కూడా ఆ అభిషేకము పనిచేస్తుంది అనే ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన అభిషేకాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాలోనికి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను. చూడండి, అభిషేకం అన్నది చనిపోయిన తర్వాత కూడా కార్యము చేయుటకు సామర్థ్యము ఉన్నటువంటిది అనే పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆ అభిషేకం వలన చనిపోయిన వ్యక్తి లేచాడు కదా, చనిపోయిన వ్యక్తి బ్రతికాడు కదా. మనము పొందుకున్న అభిషేకము వలన ఆత్మీయంగా ఎందరో చనిపోయిన వ్యక్తులను మనం లేపగలుగుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ పాపముల చేత అతిక్రమముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అని ఉంది. ఆత్మీయంగా చనిపోయిన వారు, దేవునికి దూరమై చనిపోయిన వారు, దేవుని ఎరుగక చనిపోయినటువంటి వారిని ఎందరినో మనం బ్రతికించాలి అనంటే మనకు ఉండాల్సింది ఆత్మాభిషేకము. ఆత్మాభిషేకము కలిగిన బోధలో చచ్చిపోయిన స్థితిలో ఉన్న వాడిని బ్రతికించగలుగుతాం అనేది ఒక పాఠము మనకి అర్థమవుతుంది. ఇంకా ఆ శల్యములలో నుంచి మనము ఏమి నేర్చుకోవచ్చు అనంటే, ఎలీషా శల్యములలో ఉన్న అభిషేకము చచ్చిపోయిన వ్యక్తిని లేపితే, మరి యేసు ప్రభు మీద అభిషేకం ఉన్నది కదా. పావురాకారం వలె పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీదకి దిగి వచ్చాడు. మరి ఆయన సిలువలో మరణించినప్పుడు, మరణించిన తర్వాత ఆయన పరదేశకు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు
ఇంకెంతమంది బ్రతికారో బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుంచి 53 వచ్చిన. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అప్పుడుకి చనిపోయి సమాధి చేయబడిన అనేకమైన పరిశుద్ధులు ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి ఆయన ఆత్మ పరదేశుకు ట్రావెల్ అవుతుందో ఆ ప్రభావము వలన అనేకమైన పరిశుద్ధులు బ్రతికారట. బ్రతికి వారి ఇంటికి వెళ్ళిపోయినట్లుగా కూడా అక్కడ మనము చూస్తున్నాం. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ప్రభావము, బలము. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. ఏలీషా అభిషేకము ఒక చనిపోయిన వ్యక్తిని ఆయన ఎముకలను తాకితే బ్రతికితే, యేసు ప్రభు పేరిట ఇది నా శరీరము, ఇది నా రక్తమని మనకు అప్పగించిన క్రొత్త నిబంధన ప్రకారముగా ప్రభు బలలో పాల్గొంటున్నాం కదా మనము. అందులో కూడా అభిషేకం ఉంటుంది. ఆయన శరీరముల అభిషేకం ఉంటుంది, ఆయన రక్తముల అభిషేకం ఉంటుంది. అది తిన్నప్పుడు కూడా మనకు నిత్య జీవము కలుగుతూ ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చూద్దాం ఒకసారి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును అన్నాడు. అంచె దినమున మనము లేపబడాలి అనంటే యేసు రక్తము త్రాగాలి, యేసు శరీరము తినాలి. అది మనకు అప్పగింపబడిన నూతన నిబంధన అంటది. అందులో కూడా అభిషేకం ఉంటుంది. దేవుడు ముందుగానే మనకు ఈ పాఠాలను నేర్పిస్తున్నాడు. దేవుని సేవకులారా, దేవుని ప్రజలారా, మనం పొందుకున్న అభిషేకము మనం చనిపోయిన తర్వాత కూడా పనిచేస్తుంది. మనం చనిపోయిన తర్వాత కూడా దాని ప్రభావం ఉంటుంది. అటువంటి శక్తి అభిషేకములో ఉన్నది కనుక దేవుడిచ్చే అభిషేకమును కనిపెట్టుకొని ప్రార్థన చేద్దాము. ఆ అభిషేకాన్ని పొందుకుందాము. ఆ అభిషేకాన్ని పొందుకోవడమే కాదు, ఆ అభిషేకాన్ని కాపాడుకుందాము. దేవుని కొరకు మనము నిలబడతాం. రండి, ఒక 2 నిమిషాలు పరిశుద్ధాత్మ పొందుకున్న అభిషేకాన్ని కాపాడుకున్నట్టు కొరకును, ఆ అభిషేకం యొక్క శక్తి కొరకును, రెట్టింపవుట కొరకును ప్రార్థన చేద్దాము. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఓ రికాలరమ సేకేరి బారహారో కురియా హందల రబందలరబ, పరిశుద్ధాత్మ దేవుడా, సర్వశక్తిమంతుడా, బలవంతుడా, ఓ పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మనిత్యం, మీ ఆత్మ బలముతో నడిపించండి, మీ ఆత్మ శక్తితో నింపండి. ఆత్మీయంగా చనిపోయిన అనేకులను లేపగలిగిన సామర్థ్యం, అనేకులను బాగు చేయగలిగిన సామర్థ్యం, అనేకులను శక్తి చేత నడిపింపగలిగిన సామర్థ్యము అభిషేకములు ఉన్నది కనుక ఆ అభిషేకం పొందుకునే కృపతో మమ్మలను నింపండి. నీ కృపా బాహుల్యము చేత మమ్మలను బలపరచమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు వాక్యము మీకు నచ్చితే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి